ఈరోజు మీ ముందుకి ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చాను. మామూలుగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ సమ్మర్లో చాలా బిజినెస్లు ఉన్నాయండి, సీజనల్ బిజినెస్ లాగా. అయితే ఇప్పుడు కూడా ఈ వేసవి కాలంలో స్టార్ట్ చేయగలిగే ఒక మంచి బిజినెస్ ప్లాన్ గురించి మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకోబోతున్నాం. మామూలుగా బిజినెస్ అంటే కొంచెం పని తక్కువ ఉంటుంది, కానీ బిజినెస్లో ఎటువంటి వర్క్ చేయకుండానే మనం దాదాపు నెలకి ₹1,00,000 వరకు ఆదాయం సంపాదించవచ్చు. అయితే సమ్మర్ బిజినెస్ అనగానే ఇదేదో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ బిజినెస్, చెరుకు రసం బిజినెస్ అనుకోవద్దు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన బిజినెస్ అన్నమాట. అదేంటి, ఎంటర్టైన్మెంట్తో కూడా బిజినెస్ చేయొచ్చా అని అనుకుంటున్నారు కదా? అయితే అవునని చెప్పాలి. మామూలుగా సమ్మర్లో కొన్ని రకాల ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అనేది బాగా జరుగుతూ ఉంటాయి. ఇక వాటిని కొంతమంది బిజినెస్ లాగా చేసి బాగా సంపాదించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఈ వీడియో కూడా వీఆర్ గేమింగ్ జోన్ అనే ఒక రకం బిజినెస్ లాంటిదన్నమాట. అంటే వర్చువల్ రియాలిటీ గేమింగ్ జోన్ ఎలా స్టార్ట్ చేయాలో అనేది మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. జనరల్గా గేమ్ ఆడడం అంటే 90sలో కిడ్స్ మారియో, ట్యాంకర్ లాంటి గేమ్స్ చిన్న చిన్న జాయ్ స్టిక్స్తో ఆడేవాళ్ళు కదా. ఆ తర్వాత ప్లే స్టేషన్ వచ్చింది. ఇందులో వర్షన్స్ 2 వచ్చిందనమాట, 3 వచ్చింది, 4 వచ్చింది, తర్వాత ఇప్పుడు 5 కూడా వచ్చింది. ఆ తర్వాత ఎక్స్బాక్స్ 360, నింటెండో, పిఎస్పి, ఇంకా మొబైల్స్లో గేమ్స్ గురించి చెప్పనక్కర్లేదన్నమాట. ఇలా గేమ్స్లో చాలా చెప్పలేనంత అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ఆ తర్వాత ఇంకా మోషన్ సెన్సార్ గేమ్స్ కూడా వచ్చాయి, అంటే ఇంటరాక్టివ్ గేమ్స్ అన్నమాట. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ వీఆర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మరో ఎత్తు. ఈ వీఆర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి ఒక్కరూ చేస్తే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఆ థ్రిల్లింగే వేరని చెప్పాలి. ఇప్పుడు ఈ వీఆర్ గేమింగ్ పార్లర్స్ కూడా ప్రతి చోట ఉంటున్నాయి. ఈ గేమ్ ఆడేటప్పుడు మనం గేమ్లో లీనమైపోతాం. చెప్పాలంటే ఆ 3D వరల్డ్లో ఉంటాం అనమాట. అలా 360 డిగ్రీస్తో సింక్ అవుతూ ఉంటుంది. ఈ వీఆర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా వీలు చూసుకుని ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఆడియో వినడానికి హెడ్సెట్ ఎలా ఉంటుందో ఈ వీఆర్ గేమింగ్లో కళ్ళ సెట్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. ఇది పెట్టుకొని ఆడుతూ ఉంటే 360 డిగ్రీస్లో గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ గేమ్స్ పిల్లలు కానీ పెద్దలు కానీ గేమింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు ఆడినా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టు మనకు అనిపిస్తుంది. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ని మన ఏరియాలో ఉండే వాళ్ళందరికీ అందించి మంచి ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు కదా. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమేం కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ప్రాఫిట్స్ ఎలా అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వీఆర్ గేమింగ్ జోన్ స్టార్ట్ చేయాలంటే ఒక షాప్ తీసుకోవాలి. చిన్న షాప్ సరిపోదు, పొడవు వెడల్పు ఎక్కువగా ఉండే ఒక హాల్ టైప్లో మనం తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ వీఆర్ గేమింగ్ ఆడేటప్పుడు కొంచెం స్పేస్ ఎక్కువగా కావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆడవాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ షాప్ రద్దీగా ఉండే ఏరియాలోనే తీసుకోవాల్సిన అవసరమే లేదు. ప్రశాంతంగా ఉండే ఏరియాలో కొంచెం తక్కువ రెంట్ ఉండేలా చూసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత మనకి వీఆర్ సెట్స్ కావాలన్నమాట. వీఆర్ సెట్స్ అంటే మనకి కామన్గా ₹2,000, ₹3,000, ₹5,000 పెడితే దొరికేస్తాయి. అవి వీడియోస్ చూడటానికి మాత్రమే ఉపయోగపడతాయి, కానీ వీఆర్ గేమ్స్ ఆడటానికి మాత్రం వేరే సెట్స్ స్పెషల్గా ఉంటాయి. వాటిని మెటా క్వెస్ట్ అంటారనమాట. ఈ మెటా క్వెస్ట్లో మనకి 1, 2, 3 మరియు ప్రో వెర్షన్ అనేవి ఉంటాయి. ఇవి వెర్షన్ బట్టి ప్రైస్ ఉంటుంది. ఇంకా ప్లే స్టేషన్స్ 4K, 5K ప్లే స్టేషన్స్, వీఆర్ కిట్స్ వేరేగా ఉంటాయి. ఆ గేమ్స్ అవి సింక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా యాపిల్ వీఆర్ కిట్స్ కూడా ఉంటాయి. అయితే ఈ యాపిల్ వీఆర్ కిట్స్ ప్రైస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ మెటా క్వెస్ట్ వెర్షన్ 2 అనేది ₹30,000కి దొరుకుతుంది. ఇది ఆల్ ఇన్ వన్ కిట్ రూపంలో మనకి దొరుకుతుంది. గేమ్స్కి ఇది ఉపయోగించుకోవాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఎక్స్ట్రా మనీ అనేది అవుతుంది. ఇది గేమ్ సెలెక్షన్ బట్టి ఉంటుంది. ఒక్కో గేమ్కి $800, ₹1,000, ₹2,000 ఇలా ఉంటుంది. ప్రైస్ అనేది గేమ్ను బట్టి ఉంటుంది. ఈ కాస్ట్ని కూడా కలుపుకొని ఒక ప్లేయర్కి మనం ₹30,000 నుంచి ₹35,000 వరకు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. పూర్తి ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మీరు ఎన్ని వీఆర్ సెట్స్ ఆర్ గేమింగ్ కన్సోల్స్ పెడతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు కానీ 2 కానీ 5 కానీ 10 కానీ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమింగ్ కన్సోల్స్ పెట్టుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 5 కన్సోల్స్లో మనం 3 వీఆర్ సెట్స్ పెట్టుకుంటాం. అంటే ఒక్కో వీఆర్ సెట్ ₹30,000 కాబట్టి మొత్తం ₹90,000 అవుతుంది. ఇక ఇది ఓన్లీ వీఆర్ మెటా క్వెస్ట్ సెట్స్కి అయ్యే ఖర్చు అనమాట.
ఇక కార్ రేసింగ్ల కోసం మనం కార్ స్టీరింగ్ సెట్స్ తీసుకుంటాం. ఇది ఒక్కొక్కటి ఆన్లైన్లో 5,000 రూపాయల ప్రైస్ రేంజ్లో ఉంటుంది. మనకి కార్ స్టీరింగ్ సెట్స్ కోసం 10,000 రూపాయలు అవుతుంది. ఈ స్టీరింగ్తో ఆడటానికి 2 PS2 ప్లేయర్స్ అంటే ప్లే స్టేషన్ తీసుకుంటే ఇవి ఒక 8,000 రూపాయలు దొరికేస్తాయి. ఇవి సెకండ్ హ్యాండ్లో కూడా ఉంటాయి. ఇప్పుడు వీటి ప్రొడక్షన్ లేదు కాబట్టి ఇవి సెకండ్ హ్యాండ్ మాత్రమే దొరుకుతాయి. ఇవి తీసుకుంటే మనకి సరిపోతుంది. ఆ తర్వాత 2 32 ఇంచ్ LED టీవీ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇవి ఒక్కోటి 12,000 రూపాయల ప్రైస్లో దొరుకుతున్నాయి. ఈ 2 LED ఆండ్రాయిడ్ టీవీలు మనం 24,000 రూపాయలు పెడితే సరిపోతుంది. మనకి సాధారణంగా VR సెట్స్కి టీవీలు అవసరం లేదు, కానీ ఇవి ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. సో ఇప్పటివరకు మనకి 1,30,000 రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అయింది కదా. ఫర్నిచర్కి ఒక 10,000, పవర్ కనెక్షన్కి ఒక 10,000 రూపాయలు అవుతుంది. షాప్ అడ్వాన్స్ ఒక 50,000 రూపాయలు అనుకున్న మొత్తంగా 2,00,000 రూపాయలతో బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. మనం ఈ బిజినెస్ ఎక్కడ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. మనం సిటీలో చేస్తున్నామా, టౌన్లో చేస్తున్నామా, విలేజ్లో చేస్తున్నామా అనే దాన్ని బట్టి ప్రాఫిట్స్ అనేది మారుతూ ఉంటాయి. మీరు సిటీలో కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే గంటకి ఈ VR సెట్స్కి 200 రూపాయలతో మనం స్టార్ట్ చేయొచ్చు. 300 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు. కానీ బేసిక్ ప్రైస్ మనకి 200 పెట్టుకుంటే సరిపోద్ది. సో ఒక సెట్ రోజుకి 5 గంటలు రన్ అవుతుంది అంటే మనకి 1,000 రూపీస్ ఆదాయం వస్తుంది అనమాట. ఇది మనం మినిమం బిజినెస్ అనుకోవచ్చు. టోటల్గా 3 సెట్స్ కాబట్టి రోజుకి 3,000 రూపాయల వరకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ తర్వాత రేసింగ్ గేమ్స్ని 1 అవర్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తే రోజుకి 5 అవర్స్ రన్ అయినా కూడా సరే 500 రూపాయల ఆదాయం వస్తుంది. మనకి 2 రేసింగ్ వీల్స్ ఉంటాయి కాబట్టి రోజుకి 1,000 రూపాయల ఆదాయం వస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి రోజుకి 4,000 రూపాయల ప్రాఫిట్ అనేది వస్తుంది. మనం నెలలో చూసుకుంటే 1,20,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అదే చిన్న చిన్న టౌన్స్ విలేజెస్లో అయితే ఒక 30% తగ్గించుకున్న నెలకి 70,000 నుంచి 80,000 రూపాయల వరకు ఆదాయం అనేది వస్తుందన్నమాట. అయితే ఈ గేమ్ ఎక్విప్మెంట్ ఎక్కడి నుండి తీసుకురావాలి, ఎలా కొనాలి అనే కదా మీ డౌట్. అది కూడా తెలుసుకుందాం. దీని గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఈ మెటా క్వెస్ట్ని 6 గేమ్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతాయి అన్నమాట. ఒక్కొక్కటి మనకి 27,000 రూపాయల నుంచి 28,000 రూపాయల ప్రైస్ మనీలు దొరుకుతాయి. సో ఎక్స్ట్రా పర్చేస్ ఆన్లైన్లో కూడా మనం చేసుకోవచ్చు. వాటికి ఒక 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న 30,000 రూపాయలు మనం పెడితే సరిపోద్ది. ఈ ఎక్విప్మెంట్ మనకి అమెజాన్లో కూడా ఆన్లైన్లో కూడా దొరికేస్తాయి ఎక్కడైనా. లేదా డైరెక్ట్గా షాప్లో కొంటామనుకుంటే వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, చెన్నై వంటి సిటీస్లో మనకి హోల్సేల్ సప్లయర్స్ ఉంటారు. వారి దగ్గర కూడా మనం కొనుక్కోవచ్చు. హైదరాబాద్లో కోటి సెంటర్లో, హరిదాస్ మార్కెట్లో ఈ గేమింగ్కి సంబంధించిన మెటీరియల్ హోల్సేల్ వ్యాపారులు ఉంటారనమాట. వారి దగ్గర మనం చాలా తక్కువ ప్రైస్కి పర్చేస్ చేసుకోవచ్చు. చెన్నై మౌంట్ రోడ్లో రిచీ స్ట్రీట్లో కూడా ఈ గేమింగ్ సెల్లర్స్ ఉంటాయి. అక్కడ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. చూస్తారు కదా ఫ్రెండ్స్, మరి ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే ప్లాన్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి బిజినెస్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరో బిజినెస్ ఐడియాతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.